టెక్నికల్గా. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే నాన్ టెక్నికల్గా వైఎస్ఆర్ పేరుతోటి కొనసాగుతున్నటువంటి పార్టీ. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణాంతరం పుట్టినటువంటి పార్టీ. అఫ్కోర్స్ ఈ పార్టీ వేరే వాళ్ళు పెట్టినప్పటికీ కూడా ఆ పార్టీకి అధినేత జగన్మోహన్ రెడ్డి. సో అలాంటి వైకాపా పార్టీ కానీ ఆ పార్టీ అధినేత కానీ అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. మొదట తాను తన తల్లి, ఆ తర్వాత 67 మంది గెలిచారు. దానికి ముందు ఏదైతే బై ఎలక్షన్ జరిగినాయి, బై ఎలక్షన్కి సంబంధించి దాదాపు 15 మంది గెలిచారు. ఆ తర్వాత 67, 67 నుంచి 151. అంటే స్టెప్ బై స్టెప్ అంచెలంచెలుగా ఎదుగుతూ వెళ్ళాడు. యువనేతగా ఎదిగాడు, రాష్ట్ర వ్యాప్తంగా బలమైన నేతగా ఎదిగాడు జగన్మోహన్ రెడ్డి. 151 స్థానాలతో 2019లో బలమైనటువంటి ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. అయితే 5 ఏళ్ళు తిరక్కముందే 11 స్థానాలకు పడిపోయాడు. ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయి ఏకైక రాజకీయ పార్టీగా జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆనాడు తన తండ్రి మీద ఉన్నటువంటి అభిమానంతో, ఆప్యాయతతోటి తన పార్టీలో చేరినటువంటి బడా నేతలందరూ కూడా ఒక్కొక్కరుగా చేయిజారిపోతూ ఉన్నారు. జెండాలు మార్చేస్తూ ఉన్నారు, దుకాణాలు సర్దేస్తూ ఉన్నారు. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యూచర్ ఏంటి? ఫ్యూచర్ ఉందా లేదా? ఆ పార్టీలో కీలకమైనటువంటి నేత మోపిదేవి వెంకటరమణ మరి ఈరోజు ఆయన రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తూ ఉన్నారు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా రాజీనామా చేశారు. వైఎస్ఆర్కు జగన్కు చాలా వ్యత్యాసం ఉందన్నారు ఆయన. ఈ పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేశా అన్నారు. జగన్మోహన్ రెడ్డి కోసం జైలుకు కూడా పోయానన్నారు. అలాంటి నేతే రాజీనామా చేస్తుంటే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనుగడ సాధ్యమవుతుందా? సో ఈరోజు బేదా మస్తాన్ రాజ్యసభ సభ్యులు వారు కూడా మరి ఆ పార్టీకి రాజీనామా చేస్తున్న పరిస్థితి ఉంది, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్న పరిస్థితి ఉంది. వీరి బాటలో మరికొంతమంది రాజ్యసభ సభ్యులు అంటే జగన్మోహన్ రెడ్డికి గుక్క తిప్పుకోనీయకుండా ప్రతి వారం కనీసం ఓ 2-3 రాజ్యసభ సభ్యులు, లేకపోతే మాజీ ఎంపీలో, మాజీ ఎమ్మెల్యేలో, మాజీ మంత్రులు కనీసం 2 నుంచి 3 తగ్గకుండా అట్లీస్ట్ ఒక ఎమ్మెల్సీయో రాజీనామా చేయాల్సిందే, చేస్తూనే ఉన్నారు. కీలకమైన నేతలందరూ కూడా అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి వరదలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా చేరారు నాయకులు, అంతకన్నా ఎక్కువ ఉప్పెనలాగా మరి ఈ పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోతున్న పరిస్థితి ఉంది. మునిగిపోతున్న నావల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనపడతా ఉంది. సో ఈ మునిగిపోతున్న నావ గట్టెక్కుతుందా అనే అంశాలు చర్చిద్దాం. ఇదే ఇవాళ ప్రైమ్ డిబేట్. ఈ ప్రైమ్ డిబేట్లో మనతో పాల్గొనడం కోసం గూడపాటి శ్రీనివాస్ గారు, జిఎస్ గారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వారు మనతోటి జూమ్కాల్ అందుబాటులో ఉన్నారు, టీడీపీ సీనియర్ నాయకులు. అదేవిధంగా సింగళూరు శాంతిప్రసాద్ గారు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు, సీనియర్ అడ్వకేట్ మనతో జూమ్కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా సింగళూరు వెంకటేష్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వారు మనతో జూమ్కాల్ అందుబాటులో ఉన్నారు. రైట్, ముందుగా గూడపాటి శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి. జిఎస్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. జిఎస్ గారు, వినపడుతుందా నా వాయిస్ మీకు? నాట్ గెటింగ్ యువర్ వాయిస్. ఇప్పుడు సార్ నాట్ ఏబుల్ టు హియర్. వినపట్లేదమ్మా. రైట్, మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గరికి. టెక్నికల్ ఇష్యూ వచ్చినట్టుంది. మనతోటి సింగళూరు వెంకటేష్ గారు ఉన్నారు, వైసీపీ నాయకులు, వారితో మాట్లాడదాం. వెంకటేష్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. వినిపిస్తుందా వెంకటేష్ గారు? మీట్లో ఉన్నారు, ఒకసారి అన్మ్యూట్ చేయండి. చెప్పండి బ్రహ్మనాయుడు గారు. మునిగిపోతున్న నావా గట్టెక్కేది ఎలా? గట్టెక్కుతుందా? ముందుగా ప్రైమ్ నైన్ వీక్షకులకి, ప్రైమ్ నైన్ యాజమాన్యానికి, మీకు అలా ప్యానల్లో ఉన్న సోదరులకు కూడా వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు డిబేట్ టాపిక్ చూస్తే వైఎస్ఆర్ పార్టీ ఏదో మునిగిపోతుందని, ఒకళ్ళిద్దరు రాజ్యసభ సభ్యులు పార్టీ మారుతారని, అలాగే సోషల్ మీడియాలో అయితే 11 మంది వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన రాజ్యసభ సభ్యులు కూడా ఏ పార్టీలోకి చేరతారు, ఏ పార్టీ వాళ్ళతో బేరసారాలు కుదుర్చుకుంటున్నారు అనేది ఒక లిస్ట్ కూడా బయటికి పంపిస్తున్నటువంటి పరిస్థితి. ఏంటంటే విశ్వసనీయతకి, విలువలకి సంబంధించినటువంటి ఒక అంశం. గత 5 సంవత్సరాల పరిపాలనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా కొంతమంది చేరటం జరిగింది. అయితే ఇలా మూకుమ్మడిగా పార్టీని లేకుండా చేయాలి అనేటువంటి ఒక పరిస్థితి ఎవరికి వచ్చినా గానీ కొంచెం
ఇది హాస్యాస్పదంగానే ఉంటది. ఏదో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఒక్కరితో మాత్రమే మొదలైనటువంటి ఒక పార్టీ. ఆ తర్వాత మీరు చెప్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి ఒక లెగసీ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ వచ్చి మీరు అన్నట్టు ఒక మహాసంద్రం లాగా వచ్చి అందులో జాయిన్ అయ్యారు. తదనంతరంగా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖాళీ అయినటువంటి పరిస్థితి ఏం కాదు. ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక సాలిడ్ ఓట్ బ్యాంక్ కానివ్వండి, సాలిడ్ నాయకత్వం కానీ ఈ రాష్ట్రంలో ఉంది. తదనుగుణంగా మనందరం చూస్తున్నాం. ఏ పార్టీని ఖాళీ చేయటం అనేది ఎవరి వల్ల కాదు. ఇక నైతికత విషయానికి వస్తే గతంలో 2014 నుంచి 2019 వరకు 23 మంది ఎమ్మెల్యేలని తీసుకోవడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. అందులో కొంతమందికి మంత్రి పదవులు ఇవ్వడం జరిగింది. అదే కార్యక్రమం ఈ రోజు కూడా జరుగుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే రాజ్యసభలో చంద్రబాబు నాయుడు గారికి లేదా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి రెండు పార్టీలకి వాయిస్ లేదు. ఆ వాయిస్ క్రియేట్ చేసుకోవడానికి అక్కడ వాక్యూమ్ ఉంది. ఆ వాక్యూమ్ ని క్రియేట్ చేసుకోవడానికి వాళ్ళు ఇటువంటి పరిస్థితిని ఏదైతే ఉందో మేము ఎంత రేట్ అయినా ఇచ్చి కొనుక్కుంటాం అనే పరిస్థితిలో ఉన్నారు. ఇక రెండో విషయానికి వచ్చినట్టయితే వెళ్ళిపోయే నాయకుల పరిస్థితి, మోపిదేవి వెంకటరమణ గారు వెళ్ళిపోవడం అనేది సామాన్యమైన విషయం ఏం కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కేసులలో ప్రప్రథమంగా అరెస్ట్ అయింది మోపిదేవి వెంకటరమణ గారే. మోపిదేవి వెంకటరమణ గారితోనే మొదలైంది. తదనంతరం జరిగినటువంటి కార్యక్రమాల్లో ఆయన ఏ రోజు కూడా పార్టీ వ్యక్తిగతంగా ఆయన పక్కన పెట్టినటువంటి పరిస్థితి ఏం కాదు. 2 సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు. పక్కన పెట్టినట్టు కాకుండా ఎలా ఉంటది? అదేనండి చెప్తున్నా. ఆయనకన్నా మహానాయకుడిని ఏమైనా తెచ్చి టికెట్ ఇచ్చారా అని వేసుకోవడం? 2014లో కానివ్వండి, 2019లో కానివ్వండి ఆయనకే టికెట్ ఇవ్వడం జరిగింది. ఆ 2 సార్లు ఆయన ఓడిపోవడం జరిగింది. ఓడిపోయినప్పటికి కూడా ఆయన్ని ఎమ్మెల్సీ గాను రాజ్యసభ ఇచ్చి ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్టర్ ఇవ్వడం జరిగింది. తర్వాత కార్యక్రమాల్లో రాజకీయ ఒడంబడికలో భాగంగా ఆయన్ని రాజ్యసభకు కూడా పంపడం జరిగింది. ఏనాడు ఓడిపోయిన నాయకుడిగా ఆయన ట్రీట్ చేయలేదు. జగన్మోహన్ రెడ్డి సొంత మనిషిలాగానే చూసుకోవడం జరిగింది. గత ఎన్నికల్లో ఆయనకి సీట్ ఎందుకు ఇవ్వలేదు అనేది అప్పుడున్నటువంటి పరిస్థితులు, ఆ రోజు ఉన్నటువంటి ఆయనకున్న వైఎస్ఆర్ పార్టీకి ఉన్నటువంటి పరిమితులు, ఆయన గెలుస్తాడా గెలవడా అనే రిపోర్ట్లు ఏమి ఉంటాయి కదా, వాటిని బట్టి ఆయనకి సీట్లు ఇవ్వడం జరగలేదు. దాన్ని ఏదో ఆయన ఈ రోజు ఆయన నన్ను పక్కన పెట్టారనో మరొకటనో ఆయన పార్టీ మారటం వల్ల ఆయనకి ఈ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ అనే కార్యక్రమం లేకపోతే ఈ రోజు వైఎస్ఆర్ పార్టీని వదిలి ఎవరు వెళ్ళరు. ఎందుకంటే ప్రతిపక్షంలో హోదా లేకపోయినప్పటికీ కూడా అత్యంత బలంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ, అధికార పక్షంలో కూడా అక్కడ స్థానికంగా ఆయన నియోజకవర్గం నుంచి మంత్రి గారు ఉన్నారు. అలాగే పెన్నం దొరబాబు గారు కూడా మొన్న రీసెంట్ గా పిఠాపురం నియోజకవర్గంలో ఆయన కూడా రాజీనామా చేయడం జరిగింది. అక్కడ సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారే ఉన్నారు. వర్మ గారి లాంటి సీనియర్ నాయకునే కూర్చోబెట్టినటువంటి పరిస్థితి. వీళ్ళు ఏం సాధిద్దామని ఆ పార్టీలోకి వెళ్తున్నారు అనేది వాళ్ళ యొక్క వ్యక్తిగత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వాళ్ళ పార్టీ కొనుగోలు చేస్తా ఉన్నారని. ఎంత కొనుగోలు చేస్తున్నారు, ఎవరు కొనుగోలు చేస్తున్నారు సార్? ఇప్పుడు ఓటుకు నోటు కుంభకోణం వచ్చిన తర్వాత ఈ కొనుగోలు వ్యవహారం బహిష్కరంగా బహిరంగంగా మాట్లాడటం జరుగుతుంది. అంతకుముందు కూడా పార్టీ మార్పులు చేర్పులు జరిగేవి, కానీ ఎవరు కూడా ధైర్యం చేసి మమ్మల్ని ఇంత కొన్నారు లేకపోతే మరొకటి అని చెప్పేటువంటి పరిస్థితి కాదు. కానీ ఎప్పుడైతే ఈ ఓటుకు నోటు కుంభకోణంలో స్టీఫెన్సన్ గారికి డబ్బులు వస్తూ దొరికిపోయినటువంటి వ్యక్తులైతే ఎవరైతే ఈ రోజు ముఖ్యమంత్రులుగా ఉన్నారో వీళ్ళ కార్యక్రమాలను చూసి మనం అమ్మకాలు కొనుగోళ్లు జరుగుతున్నాయి అని చెప్పేసి అనే ఒక విమర్శని మనం చేయడం జరుగుతుంది. అంతేగాని ఈయన అమ్మినట్టు ఆయన కొనుక్కున్నట్టు మీరో నేనో చూసిన పరిస్థితి కాదు. కానీ టికెట్ల కోసం డబ్బులు డిపాజిట్లు చేయించుకున్న పరిస్థితి వైఎస్ఆర్ సిపిలో 2014లో 2019లో పెద్ద ఎత్తున డిస్కషన్స్ కూడా జరిగినాయి. మీరు ఎప్పుడో ఎక్కడో తెలంగాణలో సంబంధించిన అంశాన్ని అదే పట్టుకొని తీసుకొని వస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారికి కూడా 1000 కోట్ల రూపాయలు ఆఫర్ ఇచ్చామని చెప్పేసి సాక్షాత్ మా గుంటూరు ఎంపీ గారు ఎన్నికల సభలో చెప్పినటువంటి పరిస్థితి. మీతోట ఆయన ఎవరితోటి పబ్లిక్ డొమైన్ లో మీటింగ్ లో చెప్పారు. మీకు కావాలంటే ఒకసారి యూట్యూబ్ లో కొట్టండి, వస్తుంది. ఎవరి చరిత్ర ఇవాళ దాగే పరిస్థితి కాదు. దాల్తే అందరికి ఇప్పుడు డిపాజిట్ చేశాము లేకపోతే మేము పలానా వెంకటేష్ గారి అకౌంట్ లో డబ్బులు పెట్టాము అని చెప్పేవాళ్లే గానీ ఈ రోజు వరకు ఎవరు ఆథెంటికేటెడ్ గా ఎవరో వచ్చి మేము ఇక్కడ డబ్బులు డిపాజిట్ చేసామని చెప్పిన పరిస్థితి చూపించి దాన్ని నిరూపించే పరిస్థితి ఏం లేదు కదా. చెప్పడానికి ఎవడైనా ఎన్నైనా చెప్తారు. అలా చెప్పిన దానికి ఆథెంటికేషన్ ఏంటి? కొనుక్కుంటున్నారు.
ఓటుకు నోటు కేసులో దొరికిపోయారు కాబట్టి డబ్బుల గురించి మాట్లాడటం, లేకపోతే 23 మంది ఎమ్మెల్యేలని సంతలో పశువుల్లాగా కొనుక్కున్న వాళ్ళకి మేము మంత్రి పదవులు ఇచ్చి వాళ్ళతో 5 సంవత్సరాలు అంటగాగిన పరిస్థితి ఉంది కాబట్టి మనం ఇటువంటి ఒక బాట వేస్తున్నారు అని చెప్పి అంటే అలాంటి వాళ్ళకి మాట్లాడుతున్నారు. ఇచ్చారంటారు జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ అయితే అమ్ముడు పోయే వాళ్ళకి. ఖచ్చితంగా అండి. ఈ రోజు పార్టీ మారుతున్నారంటే ఎవరినైనా విమర్శించాల్సిన పరిస్థితే కదా. పార్టీ ఎందుకు మారుతారు? ఏం అద్భుతాలు 100 రోజుల్లో ఏం అద్భుతాలు చూసి మీరు పార్టీ మారుతున్నారు? రాజకీయంగా మీరు సన్యాసం తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి అక్కడ కూటమి ప్రభుత్వంలోకి వెళ్తే ఏదో బిస్కెట్లు పడతాయి కాబట్టి వీళ్ళు మారుతాము అని చెప్పేసి అని అంటున్నారు. అలా కాకుండా మేము నైతికంగా దీనికోసం మారుతున్నాం అని చెప్పేసి అని అంటే ఖచ్చితంగా ఎవరైనా హర్షిస్తారు. అన్ని పార్టీల్లో ఫిరాయింపులు జరిగేది. తెలుగుదేశం పార్టీ నుంచి ఫిరాయింపులు జరిగినాయి, రేపో మాపు జనసేన పార్టీ నుంచి కూడా జరుగుతాయి. అది ఏ రాజకీయ పార్టీకైనా పార్టీ మార్పులు జనసేన నుంచి ఎక్కడ చేర్పులు జరుగుతాయి సార్? అధికారంలో ఉన్నటువంటి పార్టీ, కూటమిలో భాగస్వామ్య పార్టీ నుంచి ఎక్కడ వైసీపీ వస్తారేంటి? అధికారం పోయిన తర్వాత ఇప్పుడు టికెట్లు రాని వాళ్ళు చాలా మంది పార్టీలు మారిన పరిస్థితి కదా. ఆ రోజు రాజీనామాలు చేసిన పరిస్థితి మనం ఇదే డిబేట్ లో వాళ్ళని మాట్లాడుకున్నాం. మోపిదేవి వెంకటరమణ గారిని కంపేర్ చేద్దామా? ఎందుకంటే ఇప్పుడు రాజకీయ నాయకులు ఎవరైనా రాజకీయ నాయకులే సార్. ఇప్పుడు అలా ఎలా అవుతారు? కొత్తగా ఇప్పుడు మీరు ఒక నియోజకవర్గానికి ఏమైనా ప్రతినిధా? మీకు టికెట్ ఇచ్చే పరిస్థితి ఉందా? మీ దగ్గర ఆ పరిస్థితులు ఉన్నాయా? అలా కాదండి. ఇప్పుడు నియోజకవర్గానికి ప్రతినిధులు అయితేనే టికెట్లు ఇస్తారా? పవన్ కళ్యాణ్ గారు ఎంతమంది నియోజకవర్గానికి ప్రతినిధులు అయిన వారినే వాళ్ళ అసెంబ్లీకి తీసుకెళ్లగలిగారు? ఇవాళ పార్లమెంట్ కు తీసుకెళ్లిన వాళ్ళు ఏమన్నా అందులో ఒక అతను సీనియర్ ఎంపీగా ఉన్నారు. మరి రెండో అతనికి ఏం రాజకీయ చరిత్ర ఉందండి? ఏమో ఇప్పుడు బాపట్ల గత ఎన్నికల్లో బాపట్లోనే గెలిచిన నందిగం సురేష్ గారికి ఎంత పెద్ద రాజకీయ చరిత్ర ఉంది? రాజకీయాల్లో ఎవరు ఏ పరిస్థితుల్లో ఎప్పుడు ముందుకెళ్తారు, ఎవరు కింద పడతారని చెప్పే పరిస్థితి కాదు కదా. వెంకటేష్ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మనతోటి సింగళూరు శాంతి ప్రసాద్ గారు ఉన్నారు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు, సీనియర్ అడ్వకేట్. శాంతి ప్రసాద్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే బ్రహ్మరెడ్డి గారు, మీకు ప్యానల్ అన్న సోదరులకు చూస్తున్న విషయం నమస్కారం. సో జగన్మోహన్ రెడ్డి గారికి రైట్ హ్యాండ్ లాంటి వ్యక్తులు, వైఎస్ఆర్ తోటి నడిచిన వారు, జగన్మోహన్ రెడ్డి గారి కష్టకాలంలో అండగా ఉన్న వాళ్ళు, ఆయనతో కలిసి జైలు జీవితాన్ని పంచుకున్న వాళ్ళు కూడా ఈరోజు పార్టీ